మైనారిటీ ఓట్లే ప్రధానమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. వక్ఫ్ సవరణ బిల్లు అన్నటువంటిది ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులు ఎలాంటి భంగకరం కాదు, వాళ్ళ ఆస్తులు వాళ్ళ చేతిలోనే ఉంటాయి, అది ఎవరూ దోచుకోరు, ఎవరూ లాక్కోరు. కాకపోతే హిందువులదో క్రైస్తవులదో ప్రభుత్వాలదో ఉన్నటువంటి ఆస్తిని మాది అని లాక్కునేటటువంటి విధానానికి ఇక్కడ బ్రేక్ వేయటం, విచ్చలవిడి అధికారానికి బ్రేక్ వేస్తూ, విశేష అధికారాలకు బ్రేక్ వేస్తూ బాధ్యతాయుతమైనటువంటి ప్రయత్నం. ఎవరైనా వక్ఫ్కే ఆస్తి రాస్తే వక్ఫ్కే ఇస్తారు, అలా కాకుండా మా తాతకాలంలో చెప్పారు అది వక్ఫ్కే అన్నారు అని చెప్పేసి ఎవరి భూమినో అలా జమ చేసుకునేటటువంటి అవకాశం లేకుండా చేయటం అనేదే వక్ఫ్ సవరణ బిల్లు. ఇది ముస్లిం సంఘాలు చేస్తున్న దుష్ప్రచారమే, ప్లస్ కావాలని చెప్పి రాజకీయ పార్టీల మీద ఒత్తిడే. సరే, తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది, కూటమిలో ఉంది కాబట్టి దీంట్లో ఏం మాట్లాడలేకపోయింది. అందులో అదే నిజమని తెలుసు వాళ్ళకు కూడా, కానీ ఆ విషయాన్ని కన్విన్స్ చేయలేరు ముస్లింలు. కానీ ముస్లింలు ఆల్రెడీ నెగిటివ్గా ప్రచారం చేయడంలో సక్సెస్ అయిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసిన పరిస్థితి. వాళ్ళ కోసం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వక్ఫ్ సవరణ బిల్లు మీదన వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకుందట. అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఆ బిల్లు పెట్టినప్పుడు వ్యతిరేక ఓటుకి సిద్ధమవుతుంది. అంటే మైనారిటీలే మా ప్రథమ ప్రాధాన్యమని తేల్చి చెప్తోంది.